ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఒక ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఇద్దరి ప్రార్థనను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు, మనం మన జీవితంలో ఇది నేర్చుకున్నట్లయితే నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. కొంతమంది అనుకుంటారు మందిరానికి వెళ్తే ఇంకా చాలు, ఇంకా ఇంత భక్తి నాకుంటే చాలని. ఇంకొక స్టెప్ వేసి మందిరానికి వెళ్ళి దేవుని వాక్యము వింటే చాలని ఇంకొక మెట్టు. ఇంకొకరు పాటలు పాడితే చాలు, ఇంకొంతమంది కానుకిస్తే చాలు, ఇంకొంతమంది ఉపవాసం ఉంటే చాలు, ఇంకొంతమంది వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళ భక్తి కన్నా వాళ్ళ విశ్వాసం కన్నా నా భక్తి నా విశ్వాసమే బెటర్ అనుకుంటారు. అంతే చాలనుకొని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వాళ్ళకన్నా నేను బెటరే, వాళ్ళలాగా సినిమాలకు వెళ్ళలేదు, వాళ్ళలాగా నేను గట్టిగా అరవలేదు, వాళ్ళలాగా నేను అని 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 వారిని వారే హెచ్చించుకుంటారు. అట్లాగానే కొంతమంది ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి జీవము కలిగిన సంఘములో శ్రేష్టమైన ఉపదేశములో మనందరము స్థిరపరచబడాలని జీవాధిపతి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనందరికి ఒక చక్కటి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నీకు దేవునితో మాట్లాడడమే రాకుండా నిన్ను నీవు హెచ్చించుకుంటూ నీవు అతిశయపడుతూ ఎన్ని దినములు ప్రార్థించినా నీ ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారము కాదు. నీ ప్రార్థన వ్యర్థం అవ్వకూడదని, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలని ఈ రాత్రి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మనందరితో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ప్రతి ఒక్కరము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 13 వచనాలు మనము చదువుకుందాం. లూకా సువార్త. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసర్యుడు, ఒకడు సుంకరి. పరిచర్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఆమేన్. చాలు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరి ప్రార్థన ఎట్లుంది? వాళ్ళలాగా నేను గొడవ పడను, వాళ్ళలాగా నేను మాట్లాడను, వాళ్ళలాగా నేను అరవను, వాళ్ళలాగా నేను అన్యాయము చెయ్యను, వాళ్ళలాగా నేను ఉండను అని తనను తాను హెచ్చించుకుంటూ చెప్తున్నాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, కానుక ఇస్తున్నా, నన్ను నా ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని తనను తాను హెచ్చించుకుంటూ ఇతరులతో పోల్చుకుంటూ ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఆకాశము తట్టు చూసి మరి చూడడానికి కానీ భయపడుతూ, దేవా, పాపినైన నన్ను కరుణింపమని
తనను తాను తగ్గించుకొని ప్రార్థించినప్పుడు తగ్గించుకున్న వాని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ రాత్రి నీ ప్రార్థన ఎలాగుంది? నీ మనస్సు ఎలాగుంది? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? అతిశయముతో, గర్వముతో నిన్ను నీవు హెచ్చించుకుంటూ ప్రార్థిస్తుంటే ఈ దినం నీ మనస్సు మార్చుకోవాలి. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసము వారిది. ఎవరైనా భక్తిహీనతలో ఉంటే వారిని నిందించకుండా వారి కొరకు ప్రార్థించడమే నీ పని. ఎవరైనా నేను బాధ పెడితే వారిని గురించి నీవు విమర్శిస్తూ వారు అలాగున్నారు, వీరు ఇలాగున్నారు అనుకొని ఆలోచించక నిన్ను బాధ పెట్టిన వారిని గురించి ప్రార్థించడమే నీ పని. ఎప్పుడైతే ఇలాంటి మనసు నీవు కలిగి ఉంటావో, గత ఆదివారం దినమున దేవుడు సూటిగా మాట్లాడాడు. రక్షణ పొందిన మనలో ఏ రక్తం ఉంది? యేసుక్రీస్తు రక్తం ఉంది. యేసుక్రీస్తు రక్తం క్షమించేది, యేసుక్రీస్తు రక్తము ప్రేమించేది, యేసుక్రీస్తు రక్తము అందరినీ ప్రేమించేది. మరి ఆ రక్తము, యేసు రక్తములో కడుగబడిన నీ ఆలోచనలు అలాగుండాలి. భక్తిహీనతలో ఉన్నవారిని చూసి నిన్ను నీవు హెచ్చించుకోకూడదు. నీవు భక్తిలో, విశ్వాసములో, దేవునిలో ఉన్నప్పుడు అలాంటి వారు దేవునిలో బలపడాలని నీవు ప్రార్థించే అనుభవంలోనికి రాత్రి వచ్చినట్లయితే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ పెదవులలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు మానక అంగీకరించునుగాక. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలము చేయునుగాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనుగాక. ఈ ఆశీర్వాదాలన్నీ కావాలా? లేక వారితో వీరితో పోల్చుకుంటూ జీవించాలా? నీవే సెలెక్ట్ చేసుకో. ఎలాంటి వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ, నీవు ఒకరిని ఒకరి ద్వారా నీవు బాధపడినా, ఒకరిని నీవు బాధ పెట్టినా, ఈ దినము వరకు నీవు ఎలాగున్నా, ఈ రాత్రి ఈ మాటల ద్వారా నీ జీవితము తెప్పరిల్లాలి. నీ జీవితంలో ఒక మార్పు రావాలి. నీ జీవితంలో ఉన్న ఆ కఠినమైన మనసు కొన్ని ఎందుకు మాట్లాడతారంటే తగ్గించుకున్నట్లు అవుతుంది అన్న విషయంతో మాట్లాడతారు. కొన్నిసార్లు అపవాది ప్రేరేపిస్తుంది మనిషిని. ఇంకొన్నిసార్లు ఎట్లుంటుందంటే అపవాది అనేకులను ప్రేరేపించి నువ్వు తగ్గద్దు అన్నట్లుంటుంది. కొన్నిసార్లు ఎవరైనా ఒక మాట చెప్తే దానిని ఇంకా ఆలోచించి ఇంకా యాడ్ చేసుకొని ఇంకా రకరకాలైన మాటలను చేర్చుకొని నిన్ను ఒక్క మాట అన్నవారిని నిందిస్తూ, నా జీవితంలో వారు నన్ను బాధ పెట్టారు, వారిలాగా కాదు, నేను బాగుండాలి, బాగుపడాలి అని నీవు అనుకునే ఆలోచనలు మారాలి. ఒకసారి ఒకానొక టైంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళారు. కొత్తగా మ్యారేజ్ అయింది వారికి. మరి పెళ్లి కూతురు వాళ్ళ ఊర్లో ఇక మ్యారేజ్ అయిపోతే భార్యాభర్తలు ఇద్దరు మందిరావరణంకి వెళ్తే పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చాడు. ఏంటి ఆ సలహా తెలుసా? అమ్మా, ఊరెళ్తున్నారు, మంచిదే, భార్యాభర్తలు ఇద్దరు పాలు నీళ్ళలాగా కలిసి ఉండండి అని పాస్టర్ గారు కోరుకొని ప్రార్థించి పంపారు. ఇద్దరు ఎక్కడికి వచ్చారు? మందిరంకి వచ్చారు. బయటకు వెళ్ళి మందిరంలో నుంచి వెళ్ళి గేటు దాటి వెళ్ళి భార్య చెప్తా ఉంది, ఏమనుకున్నావు? పాలు ఎవరు అనుకున్నావు? పాలెవరు? నేనే. ఈ మాట చెప్పింది ఎవరు? మా పాస్టయ్య. ఇది మా చర్చి. మా పాస్టర్ గారు అన్నారు, నేను పాలు, నువ్వు నీళ్ళు, నేను ఎక్కువ, నువ్వు తక్కువ. ఇంకా చూడండి, వాళ్ళు వచ్చిందేమో దేవుని సన్నిధానంలో దివ్యమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొనుటకు, ఆశీర్వాదకరమైన స్థలానికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోకుండా అహంకారముతో ఒకరిని ఒకరు హెచ్చించుకొని దైవజనుడు చెప్పిన మాటలో కానీ వారు గొడవ పెట్టుకోవడానికి వారి మనస్సుని పురికొల్పుకొని స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయి తగ్గుతాడా? స్టార్టింగ్లోనే తగ్గితే
ఇంకా కష్టం అనుకొని స్టార్ట్ చేశాడు. మీ పాస్టర్ కాబట్టి నిన్ను పాలు అన్నాడు, రా మా ఊరికి రా. మా పాస్టర్ చెప్తాడు, నేను పాలు నీవు నీళ్ళు. ఈ మాట దైవజనుడు ఎందుకు చెప్పాడు తెలుసా? పాలు నీళ్ళు కలిసినట్టుగా మరి వేరొకటేవి కలువవు. పాలలో నీళ్లు కలిపినప్పుడు చక్కగా కలిసిపోతాయి. అలా ఒకరికొకరు కలిసి భార్యాభర్తలు జీవించండి అని దైవజనుడు చెప్పిన మాట. మరి అలా వెళ్తూ ఉంటే వాళ్ళు గొడవ పడుతూ ఉంటే కొంతమంది అడుగుతున్నారు, ఏంటమ్మా ఇంతవరకు బాగున్నారే, ఏంటి గొడవ అంటే, పక్కనున్నామని చెప్తా ఉంది, దేవుని ఎరగనామా, ఏమో ఇంతవరకు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. మందిరానికి వెళ్ళారు, గొడవ పడ్డారు. మందిరానికి వెళ్ళారు, పాస్టర్ గారు ఏం చెప్పాడో వీళ్ళు గొడవ పడుతున్నారు. ఇంకొకరు అంటున్నారు, అవునా మందిరానికి వెళ్ళి మీ గొడవకు కారణము పాస్టర్ గారా, మీ గొడవకు కారణము మందిరానికి వెళ్ళడమా, అట్లా 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 అని వీళ్ళు అంటున్నారు. అయ్యో మీరు మందిరానికి వెళ్ళకుండా ఊరెళ్ళినా గొడవ జరగదే. ఇలాంటి సందర్భాలను అపవాది అనేక రకములుగా ప్రబలిపోయి దేవుని మాటలను వాటిని అర్థం చేసుకోకుండా నిన్ను నీవు హెచ్చించుకున్నట్లుగా చేసి నిన్ను నీ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో నుండి దూరం అవ్వడానికి అపవాది వాడుకుంటున్న ఆయుధముగా నీవు ఉండకూడదని ఇక్కడ ప్రార్థించిన ఇద్దరు వ్యక్తులలో మరి నిన్ను తగ్గించుకొని, నేను పాపినయ్యా నన్ను క్షమించుము అని నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించే అనుభవములో నీవు ఉండాలి. అలాంటి అనుభవములో నీవు ఉంటే దేవుడు ఎంతటి ఆశీర్వాదం ఇస్తాడు తెలుసా? ఒక్కసారి చూద్దాం బైబిల్ గ్రంథములో నుండి. ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేయండి. ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైన రాత్రిగా నీ జీవితంలో ఉండాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి. కీర్తనల గ్రంథము ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకోండి. 21వ కీర్తన 3వ వచనము నుండి 7 వచనాలను చదువుకుందాం. 21వ కీర్తన మైక్లో 3వ వచనము నుండి 7 వచనాలను చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎన్నుకొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాద కారకుడిగా కారకురాలుగా ఉండాలని దేవుడు మనల్ని నియమించాడు. నిత్యమైన ఆశీర్వాదము నీకు కావాలన్నా, గౌరవ ప్రభావములతో నీవు జీవించాలి అన్నా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీవు అనుభవించాలన్నా, నీ పెదవులలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు మానక అంగీకరించాలి అన్నా, నీవు చేయవలసింది ఏంటి అంటే తగ్గించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉల్లాసము, దేవుని సన్నిధిలో సంతోషము, దేవుని సన్నిధానములో సమృద్ధిని నీవు అనుభవించాలనే సమాధానాధిపతి అయిన దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. మాస్టర్ ప్లాన్స్ చేస్తారండి కొంతమంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దని సామెతల గ్రంథం. నీ సొంత ఆలోచన వచ్చిందా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం గుర్తుకు రావాలి. ఒకనొక వ్యక్తికి మరి కాళ్ళు విరిగిందంట. కాళ్ళు విరిగితే మరి కట్టు కట్టేసి డాక్టర్ గారు ఏం చెప్పారు, ఒక 3 months 3 నెలలు నీవు తాపలెక్కద్దు అన్నాడట. వాళ్ళ ఇల్లేమో మిద్దె మీద. మరి తాపలెక్కద్దంటే మంచిగా డాక్టర్ మాట విన్నాడు అతను. తిరిగి 3 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్తే అది చాలా ఇంకా ప్రాబ్లం అయిపోయింది. డాక్టర్ అడిగాడు, ఏమయ్యా స్టెప్స్ ఎక్కద్దన్నా ఎక్కావా?
స్టెప్స్ ఎక్కలేదు డాక్టర్ గారు. మరి ఏంటి ఇదంటే, ఎందుకు ఇంత ప్రాబ్లం అయిందంటే, చెప్పు ఏదో చేసావు, నువ్వు ఎక్కకూడదు ఎక్కావు, పైకి కిందికి ఎక్కావు. డాక్టర్ గారు నేను మీ మాట విన్నా, తాపలెక్కలా కానీ పక్కన నిచ్చెనేసుకొని ఎక్కాడంట. డాక్టర్ మాట ఎంత బాగా విన్నాడు. తాపలెక్కల నిచ్చెనేసుకొని కిందికి పైకెక్కి సమస్యను ఇంకా ఎక్కువ చేసుకున్నాడు. రాత్రి ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విని విడిచిపెట్టక ఆ మాటలు ఆధారం చేసుకుని జీవిస్తే నీకు ఆశీర్వాదం, నిత్యము ఆశీర్వాదకారకులుగా మనం ఉండాలనే మనల్ని దేవుడి రాత్రి ప్రభు సన్నిధికి నడిపించాడు. అలా కాకుండా మాట వినడమేమో విన్నానని నీ సొంత ప్రయత్నాలు చేస్తే, ఇంకా మందిరమునకు వచ్చి కానీ దేవుడు తెలియజేసినా కానీ నీ జీవితాన్ని నీవు మార్చుకోక, నిన్ను నీవు హెచ్చించుకొని నిన్ను నీవు ఇంకా తగ్గించుకోకుంటే నీ జీవితంలో సమాధానమేమో కానీ సమస్యలను కొని తెచ్చుకున్నట్లవుతావు. ఒకటే ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి, ఎవరినైనా నీవు బాధపడితే వారినిక క్షమించు. నీవు బాధపడి ఉంటే బాధ పెట్టిన వారి మీద పగ నీ మనసులో ఉండకూడదు. సమాధానముతో మనము జీవించాలి. సమాధానాన్ని దేవుడు మనకు అధికారిగా ఉంచాడు. అలా ఉంచుకొని నీ మనస్సులో కోపము పగ తీసివేసి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించే అనుభవములో ఈ రాత్రి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఉంటాను, ఇంటి దగ్గర మందిరం కాదు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని నీవు అనుకుంటే ఆ కాలు ఇరిగిన వ్యక్తి డాక్టర్ తాపలెక్కద్దన్నాడు, నిచ్చెనేసుకున్నట్లే. అట్లుండడము అవివేకం. కాబట్టి ఏం సాధిస్తాం? మనము దేవునికి సమర్పించుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని యొక్క సన్నిధానములో దేవునికి మనల్ని అప్పగించుకుందాం. భక్తి చేసిన, ప్రార్థన చేసిన, నన్ను అన్నీ కరెక్ట్గా ఉన్నా అనుకొని నీకన్నా ప్రార్థించని వారను, నీకన్నా విశ్వాసంలో లేని వారిని చూసి నీవు వారిని గురించి మాట్లాడితే అది నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడి యొక్క కృపలో రక్షణ మినిస్ట్రీస్లోని ప్రతి ఒక్కరూ ప్రత్యేకపరచబడిన దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఈ రాత్రి నుండి ఉండాలి. పరిశుద్ధపరచబడిన దేవుని యొక్క జనాంగముగా మనందరం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉండాలి. నిత్యము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి. ఎవరికైనా ఆపదలో ఉంటే పలాని వాళ్ళ దగ్గరికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది అన్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలి. అట్టి కృప ఇవ్వాలనే రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడికన్నా వెళితే ఏం ఎదురు చూస్తాయి? ఇన్ని రోజులు నీవు ఎక్కడికన్నా వెళితే నిందలు, అవమానాలు, బాధలు ఎదురు చూస్తాయేమో. ఈ రాత్రి నీవు తీర్మానము చేసుకొని నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి సమర్పించుకుంటే నీ కొరకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఎదురు చూస్తుంటాయి. నీ మాట ఎవరు విన్నా వినకున్నా జీవము కలిగిన దేవుడు ఇక్కడ 21వ కీర్తనలో సెలవిచ్చినట్లుగా అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఆమె దేని వలన మనకు ఆశీర్వాదం? దేవుడిచ్చిన రక్షణ వలన. దేవుడిచ్చిన రక్షణ పొందుకున్న మనము, గౌరవ ప్రభావములను పొందుకున్న మనము, రక్షణానందాన్ని కలిగి జీవించే మనము రక్షణ లేని వారి నిమిత్తం ప్రార్థించాలి. కక్ష ఉంటే రక్షణ అనుభవించలేరు. ఈ రాత్రి ఇంతవరకు నీ జీవితంలో ఎలాగున్నా ఒక చక్కటి తీర్మానం. ఎంత డబ్బులు పెట్టినా ఆయుష్ కొనుక్కోలేరు. ఏ దినం ఎవ్వరు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో తెలియదు. మరి జోసెఫ్, మరి మనందరం చూసాం, యవ్వన బిడ్డ మరి చక్కగా ఉన్నాడు. ఆ రోజు ఏమైంది? సాయంకాలం మీరందరూ మందిరానికి సిద్ధపడుతున్నారు, ఆ బిడ్డ సజీవ లెక్కలో లేడు. నయోమి ఏమైంది?
అప్పుడు ఉదయకాలమున నాతో మాట్లాడింది, సంతోషించింది. తిరిగి సాయంకాలమున మరి ఫోన్ రాగానే నయోమి లేదు. ఎందుకు చెప్తున్నారు? మన సంఘస్థులే. మరి బబ్బీ అప్పటి వరకు వాళ్ళ అమ్మ బర్త్డే, వాళ్ళ నాన్న అమ్మ మ్యారేజ్ డే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందరు కలిసి భోజనం చేశారండి. చక్కగా హోటల్కి వెళ్ళారు, బిర్యానీ తిన్నారు. రాత్రి అందరూ సంతోషంగా పడుకున్నారు. తెల్లవారుజామున లేవగానే బబ్బీ లేడు, ప్రాణం పోయింది. ఏ దినం ఏమి జరుగుతుందో తెలీదు. మనల్ని మనము తగ్గించుకొని మనము దేవునికి సమర్పించుకొని భక్తి విశ్వాసములో ఉంటే ఈ లోకంలో ఆశీర్వాదాలే. మంచిగా ఉండి విశ్వాసములో ఉండి ఈ లోకాన్ని విడిచిన దేవుని పిల్లల మరణము మహిమలోక ప్రవేశమే. మరి ఈ రాత్రి పగ కావాలా, ఆశీర్వాదం కావాలా, తగ్గింపు కావాలా, హెచ్చింపు కావాలా? ఈ ఒక్క రాత్రే కాదు, ఈ ఒక్క రోజు కాదు. ఈ తీర్మానము చేసుకున్న నీవు నీ జీవిత కాలం అంతా తగ్గింపు కలిగి ప్రభు సన్నిధిలో సాక్షిగా ఉండగలగాలి. అప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటావు. మరి కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుంటావా? ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించండి.